గ్లోబల్ సమ్మిట్లో విజన్ 2047కు సంబంధించిన డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. ఇక డాక్యుమెంట్లోని పలు అంశాలకు సంబంధించినటువంటి అంశాలను వివరించినట్టుగా తెలియజేశారు. దావోస్ కంటే గొప్పగా ఈ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని అంటున్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సంబంధించి ఏర్పాట్లను కూడా పూర్తయి మరి కాసేపట్లోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. తుమ్మల గారు చెప్పండి, ఈరోజు ప్రోగ్రాం విశేషాలు ఏంటి? మన తెలంగాణ లక్ష్యాలు రేపు రాబోయే 2047కి తెలంగాణను ఏ రకంగా ఆవిష్కరించదలుచుకున్నాము, ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ టార్గెట్స్ని పెట్టుకొని ఈ యొక్క సమ్మిట్లో విజన్ పేపర్ని మేము రిలీజ్ చేయదలుచుకున్నాం. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి, పవర్కి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి ఆల్ సెక్టార్స్లో మా లక్ష్యాలు ఆ లక్ష్యాలకు తోడ్పడేటటువంటి పెట్టుబడిదారులు కావచ్చు, భాగస్వాములు కావచ్చు, ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటే ఆ రకంగా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క విజన్ సాధించే దాంట్లో, ఈ లక్ష్యాలు సాధించే దాంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, సంస్థల్ని, వ్యవస్థల్ని ఆకర్షించడానికి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ని దావోస్ కంటే గొప్పగా, ప్రపంచంలో ఏర్పాటు చేసేటటువంటి సమ్మిట్ల కంటే గొప్పగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతుంది. ఈ రోజు నుంచి రేపు ఈ కార్యక్రమం వివిధ దేశాల నుంచి అనేక రకాలుగా మేము ఆహ్వానించాం. అందరూ వచ్చి మా విజన్ని సఫలీకృతం చేయాలని చెప్పి మా ప్రార్థన. అంటే గతంలో చంద్రబాబు ఉన్న టైంలో విజన్ 2020 అని వచ్చారు, ఇప్పుడు మీరు 2047 అంటున్నారు. విజన్ 2020లో కూడా ఉన్నా, అప్పుడు కూడా కొంతమంది అపార్థం చేసుకున్నారు, అవహేళన చేశారు, సాధ్యం కాదని చెప్పారు. కానీ 2020 విజన్ కంటే గొప్పగా హైదరాబాద్ని, తెలంగాణని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఆ సెక్టార్లో తీసుకెళ్ళడం జరిగింది. ఇది కూడా 2047 మా లక్ష్యాలనే కాకుండా అధిగమించాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా చూసినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి సంబంధించినటువంటి డాక్యుమెంట్ను మేమైతే రిలీజ్ చేయబోతున్నాం, ఆవిష్కరించబోతున్నాం అని చెప్పి కూడా మంత్రి తుమ్మల చెప్తున్నారు. ఖచ్చితంగా గతంలో చాలామంది విమర్శలు చేశారు, ఆ విమర్శలు కూడా తిప్పికొట్టి మరి మేము తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భవన్ శంకర్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఫ్యూచర్ సిటీ నుంచి.